ప్రకృతి కన్నెర్ర చేస్తే విపత్తు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. ఎన్నో తుఫాన్లు, భూకంపాలు, ఇలా ప్రకృతి ప్రళయాలు చాలానే చూస్తూ ఉంటాం. కానీ ఇవేమి కాకుండా 2004 సంవత్సరంలో ప్రకృతి సునామీ రూపంలో ప్రళయం సృష్టించింది. ఈ సునామీ గురించి అప్పటి వరకు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేదు. 2004 డిసెంబర్ 26న ప్రకృతి కన్నెర్ర చేసింది. సాధారణంగా వచ్చే సముద్రపు అలలు తాడి చెట్టు అంతా ఎత్తుపైనే వస్తే ఇంకెలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఆ రోజు ఒక్కసారిగా 1/2 కిలోమీటర్ వెనక్కి వెళ్లిన సముద్రం 20 నుంచి 30 అడుగుల ఎత్తున ఎగిసిన కెరటాలు తీర ప్రాంత గ్రామాలపై పంజా విసిరాయి. రెప్ప మూసి తెరిచేలోపు విధ్వంసం జరిగిపోయింది. ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ తీర ప్రాంతాల్లో కల్లోలం సృష్టించింది. వేలల్లో ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ రాకాసి అలలు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో అల్లకల్లోలం సృష్టించాయి. రెప్పపాటు సమయంలో బీచ్ శవాల దిబ్బగా మారిపోయింది. కృష్ణా జిల్లాలో సునామీ విధ్వంసానికి 36 మంది మరణించారు. ఇంకా గల్లంతైన వారి లెక్క చెప్పనక్కర్లేదు. అందుకే 20 ఏళ్లైన సునామీ పీడకల కోస్తా తీర ప్రాంత ప్రజలని వదలలేదు.